సో ఆధ్యాత్మికత అనేటువంటిది అభ్యాసాదులకు మాత్రమే పరిమితమై ఉండుట అనే విషయంతో అది ఏనాడు ఒకడికి హితమును చెయ్యలేదు. అభ్యాసముల యొక్క ఆవశ్యకత ఉన్నది, సందేహము లేదు. జపతపాది అనుష్ఠానము యొక్క ఆవశ్యకత ఉన్నది, సందేహము లేదు. కానీ అది పరిమితి కాదు. వాటి సహాయంతో నువ్వు మరింత ముందుకు వెళ్ళవలసిన పద్ధతి ఒకటి నిర్ద్వంద్వముగా ఉపదేశింపబడినది. తస్మాత్ అభ్యాసము చేత మనం మరింత అభివృద్ధిని పొందే దిశలో ముందుకు వెళ్ళాలే తప్ప అభ్యాసాలకు పరిమితమైపోతే, అభ్యాసముల చేత ఆశ్వాసితులమైతే అప్పుడు ఆధ్యాత్మికత సైతం అహితమే అని చెప్పక తప్పదు. అస్తు అట్టి అభ్యాసాలతో ఏమైనా చిన్న చిన్న ఫలములు దొరికితే దొరకవచ్చుగాక, మానసికంగా ఏకాగ్రత, ధారణ ఇత్యాది లాభాలు కలగవచ్చు. అలాగే యోగాసనాదుల వలన శారీరక దార్ఢ్యము సిద్ధమవ్వవచ్చు. కానీ అవన్నీ సంసారం వైపుకే నెట్టివేస్తే నిన్ను అది అహితమే అయిపోయింది. అర్లియర్ బిఫోర్ డూయింగ్ ఆసనాస్ ఎక్సెట్రా యు వర్ అన్హెల్దీ అజ్ఞాని. ఆఫ్టర్ దీస్ ఆసనాస్ వాట్ ఆర్ యు? హెల్దీ అజ్ఞాని. Earlier there was no pranayama, dharana, etc. Therefore mind always got entangled in some or the other discomfort. చికాకుగా ఉండినది. కాబట్టి నీవు earlier what were you? Uncomfortably miserable. ఇప్పుడు చక్కగా ప్రాణాయామం చేశావు, ధారణాదులను అభ్యాసం చేశావు, మనస్సు కొంత నీకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్లుగా తయారైనది, ఆరోగ్యవంతముగా తయారైనది. దేర్ఫోర్ వాట్ ఆర్ యు నౌ? మిజరబుల్. దట్స్ ఆల్. ఇక వెన్ ఇట్ కమ్స్ టు మిజరీ, ఐ వుడ్ సే బీయింగ్ అన్కంఫర్టబుల్లీ మిజరబుల్ ఈజ్ రీజనబుల్ దాన్ టు బీ కంఫర్టబుల్లీ మిజరబుల్. వినడానికి ఎట్లా ఉంది అది కదా? దేర్ఫోర్ ఈ అల్పమైన సిద్ధులు, అల్పమైన దైహిక మానసిక కొన్ని లాభములు పెద్ద హితమును చేసే విషయములు కాదు.